అనేది ఎలా అయిపోయిందంటే క్రిస్మస్ని ఎలా జరుపుకుంటున్నారు అనేది తెలియకుండా క్రిస్మస్ అంటే ఏంటో, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటో దాని గురించి తెలియడానికి మన మధ్యలో చిన్నారులు ఉన్నారు. వాళ్ళ మాటల్లో మనము క్రిస్మస్ అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. హాయ్ జో. హాయ్ జాష్వా. నాకు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు, మీకు కూడా ఇచ్చారా? మాకు కూడా ఇచ్చారు జాష్వా. చాలా హ్యాపీగా ఉంది కదా? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూసావా, క్రిస్మస్ అనగానే ఊరంతా ఎంత సందడిగా ఉందో. ఎటు చూసినా లైటింగ్స్, క్రిస్మస్ ట్రీస్, గిఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. క్రిస్మస్ అంటే ఎవరు మా ఇంట్లో కొత్త బట్టలు కొంటాడు. లేదు జో, క్రిస్మస్ అంటే ఇదంతా కాదు. క్రిస్మస్ అంటే చర్చికి వెళ్ళడం కాదు జాష్వా. సాంగ్స్ బై డాన్స్ వేయడం. లేదు జో. మరి క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో చెప్తాను వినండి. చూపిస్తాను రండి. కానీ యేసయ్యను ఎందుకు ఆరాధించాలి? ఆయనలో ఉన్న గొప్పదనం ఏమిటి? మంచి ప్రశ్న అడిగావు జాష్వా. అసలు యేసయ్యను ఎందుకు ఆరాధించాలో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్తాను వినండి. రండి చూపిస్తా.
జో అర్థమైందా యేసయ్యని ఎందుకు ఆరాధించాలో? అర్థమైంది చేసి అక్క. యేసయ్యని ఎందుకు ఆరాధించాలి? యేసయ్య మనలను నిత్య నరకం నుంచి రక్షించేవాడు. యేసయ్య మన పాపాల నుండి మనల్ని విడిపించేవాడు. మన రోగాల నుండి మనకు స్వస్థత ఇచ్చేవాడు. ఆయన నమ్మితే మనకు నిత్య జీవం ఇచ్చేవాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింప జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. మరి ఇలాంటి గొప్ప యేసయ్యని ఏమని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలంటే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుణ్ణి ఆరాధించాలి. ఇస్తాను మీకు. అద్భుత కరుడే
వచ్చింది కదా క్రిస్మస్ అంటే ఏంటో, యేసయ్యను ఎందుకు ఆరాధించాలో, ఎలా ఆరాధించాలని. బాగా అర్థమైంది. మరి అయితే ఇంకా యేసయ్యను ఆరాధిద్దామా? ఆరాధిద్దాం. నిలబడి పాడేదం వెల్లుచు చాటే యేసుని ప్రేమను లోకములో. నిలబడి పాడేదం వెల్లుచు చాటేదం యేసుని ప్రేమ లోకములో. యేసు వచ్చెనని నీ పాపముకై, నా పాపముకై, మన పాపముకై మరణించెనని, తిరిగి లేచెనని, మరల వచ్చునని, ప్రేమించి రక్షించునని, ప్రేమించి రక్షించునని. అందరికీ వందనాలు.